చూసిర్రా ఇది వార్త? 55 మంది దళిత రైతుల భూమి ఆక్రమణ. కథ నడిపిన రాజకీయ నాయకులు, బడా బాబులు, రెవెన్యూ అధికారులు. సహాయం చేస్తామని నమ్మబలికి బాధితుల నుంచి 30 లక్షలు వసూలు చేసింది అడ్వకేట్. తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకొని తర్వాత ఆ పెద్ద మనుషులకు అమ్ముడు పోయింది. ఓ ఖిలేడి అడ్వకేట్ ఈమె. లబోదిబం అంటూ ట్రెసా ప్రెసిడెంట్కి ఫిర్యాదు చేసిన దళిత నిరుపేద రైతులు. అక్రమార్కులపై ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. అయితే మేము ఈ ప్రాంతానికి వెళ్ళినాం కదా, వైవి సుబ్బారెడ్డి అని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేసిండు కదా ఆ వైవి సుబ్బారెడ్డి. జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన కొడుకే ఈయన వైవి విక్రాంత్ రెడ్డి. ఈ దొంగలంతా మొత్తం తెలంగాణ భూముల మీద పడ్డారు. ఇది 111 జీవో పరిధిలో ఉన్న భూమి. ఇది 55 మంది దళిత రైతులు వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమిలో వేరే వాళ్ళకి ఓఆర్సి ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్ ఇప్పించి ఆ భూమిలోకి నెమ్మదిగా ప్రవేశించి రైతులని వెళ్ళగొట్టే క్రమంలో మీకు డబ్బులు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి వాళ్ళని నమ్మబలికి చివరికి ఆ భూములు మొత్తం కొట్టిపడేసారు. ఇందులో చాలామంది ఉన్నారు. మేము లొకేషన్కి వెళ్ళి ఇది మొత్తం కవర్ చేసినాం. అటు ఉండగా పక్కన బెల్లంకొండ సురేష్ నిర్మాత సంబంధించిన వీడియో కూడా పెట్టినాం కదా, ఆ పక్కనే అది. ఇదే భూములని డివివి దానయ్య అనే ఒక పెద్ద ప్రొడ్యూసర్ కూడా కొనుగోలు చేసిండు. 4 ఎకరాలు 2 ఎకరాలు. వైవి సుబ్బారెడ్డి కొడుకు వైవి విక్రాంత్ రెడ్డి, వీళ్ళకి ఒక చెంచా ఉన్నాడు ఇక్కడ, శ్రీనివాస్ రెడ్డి అని. ఈ చెంచా చేతిలో పెట్టిరు. ఈ చెంచా మొత్తం ఆ గ్రామాల్లోకి రావడం, అక్కడున్న ఎస్ఐని, సిఐని, పోలీస్ ఆఫీసర్లందరినీ గుప్పిట్లో పెట్టుకోవడం, ఆ రైతులు ఆ భూములకు వెళ్ళంగానే ఫోన్లు చేసి బెదిరియడం, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని లేపేస్తాం, మీరు దళితులు, మీరేంద్ర మా గురించి మాట్లాడేది అనే రీతిలో మాట్లాడి మొత్తం ఆ భూములన్నింటినీ సొమ్ము చేసుకున్నారు. 55 మంది దళితులు. ఒక్కడు మాట్లాడతలేడు దీని మీద. వీళ్ళకు అడ్వకేట్ని పెట్టిరు. వీళ్ళే మళ్ళా దొంగలు. ఒక అడ్వకేట్ని పెడితే లేడీ అడ్వకేటు ఒక్కొక్కరి దగ్గర మీకు భూములు ఇప్పిస్తామని 30 లక్షలు వసూలు చేసింది. మొత్తం డబ్బులు అంతా కలిపి అందరూ 55 మంది దగ్గర 30 లక్షలు వసూలు చేసి పాత్త లేకుండా చెక్కేసింది. అది ఇక్కడ కదా, ఆంధ్ర. ఇగో ఎక్కడిది? రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్ 240, 241, 249లో మొత్తం 24 ఎకరాల 9 గుంటలు దాని విస్తీర్ణం. రెవెన్యూ అధికారులు లంచాల మత్తులో మునిగి ఓఆర్సీని అనుభవ కాలంలో ఉన్న దళిత రైతులకు కాకుండా బడాబాబులైన అమరేందర్ రెడ్డి పేరు పైన ఇచ్చారు. ఈ 4 పెద్ద మనుషులు కలిపి గ్రూపుగా ఏర్పడి ఓఆర్సీ తెచ్చారు. ఈ భూమి పీటీలుగా ఉన్న 55 మంది, అంటే పొజిషన్లో ఉన్న 55 మంది దళిత రైతులు అమరేందర్ రెడ్డి ఓఆర్సీ వచ్చిన తర్వాత శ్రీరామ్ రెడ్డి పైన డాక్యుమెంట్ మార్చారు. ఆ తర్వాత సమిత్ ఇన్ఫ్రా పార్ట్నర్స్ అయిన బలం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వైవి విక్రాంత్ రెడ్డి పైకి మారింది. అనంతరం బాన్స్వాడ సుభాష్ రెడ్డి, బాన్స్వాడ దినేష్ రెడ్డి, విద్యాస్థలి ఎడ్యుకేషన్, కృష్ణంరాజు, ఇట్లా కొంతమంది డివివి దానయ్య, నిఖిల్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ నాగిరెడ్డి పేరు మీదకి మార్చారు. ఈ నేపథ్యంలో కొంతమంది దళిత రైతులు అడ్వకేట్ అరుణ, ఆమె భర్త భరత్ వాళ్ళని సంప్రదించారు. ఈమె ఈ దళిత రైతులకు న్యాయం చేస్తానని నమ్మబలికి ఒక్కో రైతు నుంచి 55,000 చొప్పున 30 లక్షలు వసూలు చేసి ఉడాయించింది. అడ్వకేట్ నమ్ముకుంటే అడ్వకేట్ మోసం చేసిర్రు. ఈ దొంగలంతాన్లోకి వచ్చి రాబందులు లెక్క ఆ భూమిని లేపేసారు. పాపం వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ చేతికి వచ్చింది ఒక్కొక్కరికి 4 లక్షలు 5 లక్షలు ఏమో ఇచ్చిరట. 50 లక్షలు, ₹1,00,00,000 మీకు ఇస్తామని చెప్పి 4-5 లక్షలు చేతిలో పెట్టి అవతల పడ్డారు. కథ భూమి చుట్టూ మొత్తం గోడ కట్టి పడేసారు. AK-47తో కాల్చి పడేయాలి ఒక్కొక్కరిని. అంత దారుణంగా ఉన్నది పరిస్థితి.